హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? టిఫిన్ చేశారా? టీలు తాగారా? బాబుకైతే బ్రష్ ఇచ్చేసాను. నేనైతే టీ పెట్టుకొని అయితే తాగేస్తున్నానండి. ఒక పక్క అయితే చాలా మంచి అయితే కురుస్తుందండి. పొగ మంచు వస్తుంది. ఎంజాయ్ చేసుకుంటూ టీ అయితే తాగుతున్నామండి. ఎంతమందికి ఇష్టం చెప్పండి? అలా పొగ మంచు పడేటప్పుడు పొగ మంచులో కూర్చొని టీ తాగాలని ఎంతమందికి ఇష్టం చెప్పండి? అవును. ఇది నిజమేనా అండి? పొగమంచులో అలా కూర్చొని, ఆ పొగమంచనేది మన మీద పడితే జలుబు, దగ్గు, జ్వరము, తలనొప్పి ఇలాంటివన్నీ వస్తాయని విన్నాను. అది నిజమా? కాదా? చెప్పండి. మీకెవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొగమంచులో కూర్చొని నువ్వు టీ తాగుతున్నావా అని మళ్ళీ కొంతమందంటారు. అక్కడ నేను కనిపించకపోతే చూసారు కదా! నేనైతే టీ తాగుతున్నానండి. మీరు టీ తాగారా? టిఫిన్‌లు కంప్లీట్ చేశారా? ఈరోజు మళ్ళీ లచ్చక్క గురించైతే మాట్లాడుకుందాము. అయ్యో బాబోయ్! ఏంటండి వాడి ధైర్యం అసలు చెప్పండి. ఏంటండి అలా? న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగినందుకే వాళ్ళని బెదిరించాడంట. ఏంటో ఏమో మరి. వాడి ఫోన్ నెంబర్ తీసుకొని న్యూస్ ఛానల్ వాళ్ళు, కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అతడికి ఫోన్ చేసి అడిగితే ఏం చేస్తారో చేసుకోండి. నా ఛానల్ నా ఇష్టము. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నన్ను అడగడానికి మీరెవరని ఇష్టం వచ్చినట్లు అంటున్నాడంట. కొన్నిసార్లు అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదంట. కొన్నిసార్లు ఫోన్ కట్ చేశాడంట. వేరే వేరే నెంబర్ల నుంచి ఫోన్లు చేస్తుంటే ఒకసారి అయితే డైరెక్ట్గా ఫోన్ అయితే స్విచ్ ఆఫే పెట్టేశాడంట. ఎంతమంది చాలామంది అంటే చాలామంది కామెంట్ రూపంలో అయితే చెప్తున్నారు. ఆ ఛానల్‌కి ఒకసారి నేనైతే కమ్యూనిటీ పోస్టులో ఇచ్చానండి. వాళ్ళ ఛానల్ నేమ్ అయితే ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. అసలు వాడికి ఎంత ధైర్యం చెప్పండి అసలు. ఇంతమంది ప్రెగ్నెంట్ విషయంలో చాలా సెన్సిటివ్ అయిన విషయాన్ని వాడు ఇలా చేసి ఒకసారి ప్రెగ్నెంట్ వచ్చిందని, మరొకసారి ప్రెగ్నెంట్ పోయిందని, మా పిల్లలు కింద పడ్డారని, మా అన్నయ్యకి ఇలా జరిగిందని ఎన్నో విధాలుగా అబద్ధాలు చెప్పుకుంటూ వీడియోలు తీస్తున్నాడు. మాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. ఆ లచ్చక్క ఛానల్‌ని మీరేం చేస్తారో చేయండి. మాకైతే తెలియదు. మీరైతే ఇంటర్వ్యూ చేయాలని ఒక ఛానల్‌కైతే నేనైతే ఆ ఛానల్ పేరు చెప్పట్లేదండి. చెప్పకూడదని చెప్పట్లేదు. మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ ఆ ఛానల్ వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూ చేయడానికి చాలా ఉత్సాహం అయితే పడుతున్నారు. ఇంటర్వ్యూ చేయడానికి కూడా వెళ్ళారు. కానీ అక్కడ అవతల ఉన్న పార్టీ మాత్రము ఇంటర్వ్యూ చేయడానికి సహకరించట్లేదు. ఇవ్వడానికి సహకరించట్లేదు. కానీ మొత్తానికైతే ఎట్లైనా సరే వాళ్ళైతే ఇంటర్వ్యూ చేస్తాము. ఇలాంటి వీడియోస్ చేయకుండా ఆపుతాము మేము సాధ్యమైనంత వరకి అని వాళ్ళైతే పక్కాగా చెప్తున్నారు. నేను వాళ్ళ వీడియోస్ అయితే అన్నీ చూశాను. చాలామంది ఎక్కడెక్కడో ఫ్రాడ్ చేసే వాళ్ళవి కూడా వీడియోలు తీసి పెడుతున్నారు. నేను ఎప్పటినుంచో చూస్తున్నాను, ఇప్పుడు కాదు. వాళ్ళ ఛానల్ నేమ్ అయితే నేను చెప్పట్లేదండి. నా ఛానల్‌లో ప్రాబ్లమ్ అయిపోతుందనేసి నేనైతే చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కదా! న్యూస్ రిపోర్టర్లు కాబట్టికి మనం వాళ్ళ ఛానల్ గురించి చెప్పకూడదు అని నేను అనుకుంటున్నాను. మరి చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలియదు కానీ మీరైతే చూసారా? చూడలేదు చెప్పండి. 12 గంటల 15, 16 నిమిషాలకు ఆ వీడియో అయితే వచ్చేస్తుంది. ఆ న్యూస్ ఛానల్ వాళ్ళైతే ఆ కిట్టుకైతే ఫోన్ చేశారు. ఆ ఫోన్‌లో ఎలా మాట్లాడాడు, ఎంత దరిద్రంగా మాట్లాడాడు, ఎలా దబాయించుకుంటూ మాట్లాడాడో కొంచెము ఆ రికార్డింగ్ మొత్తం అయితే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళైతే బయటికి తీసుకొచ్చారు. మనమైతే చూద్దామండి. ఎంతమందికి ఆ కిట్టు వాళ్ళని కొట్టాలని, తిట్టాలని, వాళ్ళ ఛానల్ బంద్ చేపించాలని అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఆడియో అయితే లీక్ అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు ఎక్కడున్నా మేము పట్టేసుకుంటాము. వాళ్ళని ఇక్కడ న్యూస్ ఛానల్ ముందుకు తీసుకొస్తాము. మేమైతే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తామనైతే వాళ్ళు గట్టిగా అయితే అంటున్నారండి. టిఫిన్ అయితే ఇక్కడ కంప్లీట్ అయితే చేశానండి. చూసారు కదా! టిఫిన్ ఏం చేశానని చెప్పలేదు కదా! దోసలు వేశానండి. బాబు అయితే ఎగ్ దోస కావాలి అని అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చాడండి. ఇద్దరికీ కలిపైతే టిఫిన్ పెట్టిచ్చానండి. బాబు పోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఈరోజైతే బయటికైతే వెళ్తున్నాను. డీమార్ట్‌కైతే వెళ్తున్నానండి. కొన్ని సామాన్లయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. తొందరలో ఇంట్లో కావాల్సిన వస్తువుల కోసమైతే వెళ్ళానండి డీమార్ట్‌కైతే. డీమార్ట్‌లో చూడటానికి అన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి.
తక్కువ రేట్ అనిపిస్తున్నాయి కానీ మరి బయట ఎంత రేట్ ఉందో తెలియదు కదా. మరి డీమార్ట్ అంటే ఆ మాత్రం రేట్లు అయితే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను కాళ్ళ కిందికి మ్యాట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఎన్నిసార్లు తీసుకున్నా కానీ నాకైతే నచ్చట్లేదు. ఎందుకంటే ఆ మ్యాట్ ఫ్లోర్ మీద వేసినప్పుడు పిల్లలు తగిలి కింద పడుతున్నారు. అందువల్ల నేను ఎక్కువగా తీసుకోవట్లేదండి. నార్మల్గా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినవే తీసుకుంటున్నాను. ఇటు వచ్చి స్టీల్ సామాన్లు అయితే చూశాను. సామాన్లు కూడా చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.